ప్రభావతి ఇంటికి వెళ్ళడానికి సిగ్గుపడ్డాడు రవి. తన ప్రవర్తన ఆమెకి అనుమానం కలిగించి ఉంటుంది. ఏమని చెప్పగలడు? మాధురిని ప్రేమిస్తున్నానని చెప్పాలా? అబద్ధం చెప్పలేడు. మాధురిని ప్రేమిస్తున్నందుకు గర్వపడుతున్నాడు. క్షణం విడవకుండా మాధురి, రవి 4 రోజులు గడిపారు. పిల్లవాడి పోషణ పూర్తిగా దాసిదానికే అప్పచెప్పి రవి పిచ్చిలో పడిపోయింది మాధురి. ఊరికి దూరంగా వెళ్ళి ఏ చెట్టు కిందో, కాలువ గట్టునో కారు ఆపి రాత్రిళ్ళు గడిపేస్తున్నారు. రవి ఇంట్లో కాలం గడపడానికి ఏ ఆటంకమూ లేదు. కానీ విశాలమైన ఆకాశం, చల్లని చెట్లు, నక్షత్రాలు కావాలి వాళ్ళకి. తమ ప్రేమని అవి చూసి ఆనందించాలి. ఈర్ష్యపడాలి. ఇలా అయితే ఏమైపోతాం రవి? అన్నదామె 4 రోజున. ఎలా అయితే ఏమైపోతాం? అడిగాడతను. నిన్ను విడిచి ఉండలేను. నువ్వు నన్ను విడిచి ఉండలేవు. ఇద్దరిలో ఒకళ్ళం కూడా నిగ్రహం చూపించలేకుండా ఉన్నాము. ఎందుకు నిగ్రహం చూపించాలి? రేపొద్దున్న మెయిళ్ళల్లో నా భర్త వస్తున్నారు. పిడుగు పడినట్లయింది రవికి. అసలే చీకటిగా ఉన్న రాత్రి మరింత చీకటి అయిపోయింది. 5 నిమిషాలు మౌనంగా ఉండి చివరికి చెప్పేయ్ అన్నాడు. ఏమని? నిజం. చెబితే? చెప్పి నా దగ్గరికి వచ్చెయ్. ఆ మాట వెనుక ఆశ, ఆతృత ఏముంటుందో అన్న భయము దాచుకున్నా దాగలేదు. ఎంత సులభంగా చెప్పావు? అని నిట్టూర్చింది ఆమె. కష్టమా? ఆమె జవాబు చెప్పలేదు. అతని మొహం తన అరచేతిలో బిగించి అతని కళ్ళని ముద్దు పెట్టుకుంది. నువ్వంటే నాకు పిచ్చి అన్నది. తెల్లారగట్ట ఇంటి దగ్గర దింపాడు. మళ్ళీ ఎప్పుడు? అని అడగాలనిపించింది. కాని అడగలేకపోయాడు. అవాల మెయిన్‌రోడ్‌లో ఆమె భర్త వస్తున్నాడు. సాయంకాలం 5 గంటల ప్రాంతాన వస్తాను. ఇంట్లో ఉంటావా? అడిగింది ఆమె కారు దిగుతూ. ఉంటాను అని కారు స్టార్ట్ చేశాడు. ఇంటికి వెళ్ళాడు. రాత్రంతా నిద్రలేదు. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. కిటికీలన్నీ మూసేసి పడుకున్నాడు. నిద్ర పట్టలేదు. సాయంత్రం 5 అయిందేమోనని చేతి గడియారం చూసుకున్నాడు. 5 నిమిషాలే గడిచాయి. కళ్ళు మూసుకున్నాడు. ఆకాశంలో సూర్యుడికేమిటి పని? కదలడేం? మాధురిని చూస్తూ కదలడం మర్చిపోయాడా? సూర్యుడి మీద జలసి కలిగింది. భోజనానికి హోటల్‌కి వెళ్ళలేదు. పడుకునే ఉన్నాడు. 3 గంటలయ్యింది. ఆకలేస్తుంది. హోటల్‌కి వెళ్ళి వస్తే? మాధురి వస్తుందేమో! ఇప్పుడే వస్తుందేమో! తను కదలకూడదు. గ్లాసుడు మంచినీళ్లు తాగాడు. 5 గంటలయ్యింది. నేను రవిని కలుసుకోవాలి. ఇక నువ్వు వెళ్ళు అని మాధురి సూర్యుడికి చెప్పి ఉండాలి. అందుకే పరిగెత్తి పారిపోతున్నాడు బాధతో. పాపం ఎంత ఎర్రబడ్డాడో. 6 గంటలయ్యింది. రవి గేటు దగ్గర నిల్చున్నాడు. మాధురి వస్తుంది. రాకుండా ఎలా ఉంటుంది? చీకటి పడింది. 8 గంటలయ్యింది. అతను గేట్ దగ్గర్నుంచి కదల్లేదు. ఎందుకు ఆలస్యమైందో? టాక్సీ కానీ, రిక్షా కానీ దొరకలేదేమో! ఆ మొగుడు రానివ్వలేదేమో! 9 గంటలయ్యింది. 10 గంటలు దాటింది. మాధురి ఇక రాదు. ఆకలితో నీరసం. ఆమె రాలేదని దిగులు. తల పగిలిపోతుంది. సార్! ఎవరో పిలిచారు. ఆ! రవిగారున్నారా? నేనే. మాధురిగారు ఈ ఉత్తరం మీకిమ్మన్నారు. రవి ఆత్రంగా చెయ్యి చాపాడు. ఉత్తరం తీసుకుంటూ నువ్వెవరు? అడిగాడు. వాళ్ళ ఇంటి పక్కనున్న సైకిల్ షాపులో పనిచేస్తున్నాను. అమ్మగారు సాయంకాలమే ఈ ఉత్తరమిచ్చారు.
షాప్ మూసిన తర్వాత గాని రావడానికి వీలు చిక్కలేదు. రవి జేబులో నుంచి ఓ రూపాయి తీసి ఇచ్చాడు ఆ కుర్రాడికి. ఇక్కడే ఉండు అని కవరు చింపాడు. రవి, నా కోసం కాచుకొనుంటావు. నేను రాలేదని తిట్టుకొని ఉంటావు. రవి, ఏం చెయ్యను? ఎలా రాను? నా భర్త నన్ను ఇంట్లో నుంచి కదలకూడదని శాసించారు. ఆయనకి నిజం చెప్పేశాను. నిజం చెప్పకుండా రహస్యంగా నిన్ను కలుసుకోవడమెలా? నిన్ను ప్రేమించడం తప్పని అనుకోలేదు నేను. ఆయన అర్థం చేసుకొని విడాకులు ఇస్తారని ఆశించాను. తిట్టారు, కొట్టారు. ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టడానికి వీల్లేదన్నారు. రవి, నిన్ను నేను కలుసుకోలేకపోయినా, ఒకళ్ళనొకళ్ళం చూసుకోకపోయినా మన ప్రేమ నశించదు. ఈ ప్రేమ మనకి భగవంతుడిచ్చాడు. మీరు కలుసుకోకూడదని సమాజం కట్టుదిట్టలు పెట్టవచ్చు. ప్రేమించకూడదని మనసులని ఎవరు అదుపులో పెట్టగలరు? నేను ఎక్కడ ఉన్నా, ఎంతకాలం గడిచినా నేను నీదాన్నే. ఆ విషయం జ్ఞాపకముంచుకో. నన్ను మర్చిపోమని చెప్పలేను. నేను నిన్ను మర్చిపోలేను. నువ్వు నన్ను మర్చిపోతే భరించలేను. మనం అనుభవించిన ఈ 4 రోజుల ఆనందమే నా జీవితంలో చివరి వరకు మిగిలేది. కళ్ళనీళ్లతో మాధురి. 4 సార్లు చదివాడు ఆ ఉత్తరం. అతనికి ఏడవడం, కళ్ళనీళ్లు కార్చడం అలవాటు లేదు. గుండెని నలిపేస్తున్న బాధ. మంచం మీద వాలిపోయాడు. దిండులో మొహం దాచుకున్నాడు. మాధురిని చూడకుండా ఎలా బ్రతకడం? ఎందుకు బ్రతకడం? బ్రతకలేడు. మాధుర్ని తీసుకొని ఈ ఊరు నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోతే? వెర్రి వెర్రి ఆలోచనలు. మాధురి అభిప్రాయాలతో నిమిత్తం లేని ఆలోచనలు. నీ మీద ప్రేమ పోయింది. వెళ్ళిపోతున్నాను అని ప్రియురాలు చెబితే కలిగే బాధ ఒక రకం. నిన్నే ప్రేమిస్తున్నాను. నువ్వే నా ప్రాణం. కానీ ఏం చెయ్యడం? పరిస్థితులు అలా ఉన్నాయి అంటూ కళ్ళనీళ్లతో ప్రియుడి కళ్ళనీళ్లు తుడుస్తూ ప్రియురాలు వెళ్ళిపోతే? ఆ బాధ భరించరానిది. తనని ప్రియురాలు మోసం చేసిందని ద్వేషించేందుకు కూడా అవకాశముండదు. రవి పక్క మీద దొర్లుతున్నాడు. సార్! ఉలిక్కిపడి లేచాడు. నేను వెళ్ళనా? ఉత్తరం తెచ్చిన కుర్రాడు అడిగాడు. కొంచెముండు. నేను ఉత్తరం ఇస్తాను. అమ్మగారికి ఇయ్యి చెప్పాడు రవి. మాధురి, ఏం రాయను? నా గుండెలో బరువు, నా దుఃఖం ఏం రాస్తే తీరుతుంది? మాధురి, 4 రోజులు నాలో ప్రాణం పోశావు. నా జీవితానికి తోరణాలు కట్టావు. పండగ చేశావు. అయిపోయింది. అంతా అయిపోయింది. చీకటి కటిక చీకటి. గాలి లేదు. నేనెలా బతకను? నువ్వు నా పక్కన లేకుండా? మాధురి, నిన్ను ప్రేమించడానికే నేను పుట్టాను. నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. నీ భర్త కాదు కదా! భగవంతుడు కూడా నాలో ఆ ప్రేమ జ్యోతిని ఆర్పలేడు. ఈ జీవితాంతం ఇంకో జన్మ ఉంటే ఆ జన్మలోనూ నేను నీకోసం కాచుకుంటాను. ఈ రవి నీకెప్పుడు అవసరమైతే అప్పుడు వచ్చెయ్. లేదా నన్ను రమ్మని కబురు పంపు. నువ్వు సుఖంగా ఉండాలి. నువ్వు ఆనందంగా ఉండాలి. నువ్వు కళ్ళనీళ్లు కార్చకూడదు. నువ్వు ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. అంతే నేను కోరేది. అదే నేను నిత్యము భగవంతుణ్ణి ప్రార్థించేది. ఈ జన్మలోనూ ఇంకెన్ని జన్మలకైనా. నీ రవి. ఉత్తరం కవర్లో పెట్టి అంటించి కుర్రాడికిచ్చాడు. అయ్యగారు చూడకుండా ఇవ్వమని చెప్దామనుకున్నాడు. నీచంగా తోచింది. కుర్రాడు వెళ్ళిపోయాడు. ఇంట్లో ఉండలేకపోయాడు రవి. మాధురి రాదని తెలియగానే ఆ ఇల్లు, ఆ గది, ఆ వసర, ఇంట్లో వస్తువులు అన్నీ భరించలేనివిగా తోచాయి. కారెక్కి బయల్దేరాడు. ఎక్కడెక్కడో తిరిగాడో అతనికే తెలియదు. ఎన్ని మైళ్ళు తిరిగాడో చూడలేదు.
తెల్లారుతుందని గమనించలేదు. దారితెన్నులేని ఆలోచనలు, అర్థం లేని ఆలోచనలు. అవి పగటి కలలు కావు, పీడకలలు కావు. మాధురితో తను గడిపిన మధుర క్షణాలు జ్ఞాపకం వస్తున్నాయి. మాధురి, నువ్వు ఇక తనకి వినపడదు. మాధురి కళ్ళల్లోకి ఇక చూడటానికి వీల్లేదు. మాధురి చేతులు ఇక తనని లాలించవు. ఆ విషయం మనసులోకి ఇంకాగానే తల తిరిగినట్లయింది. కళ్ళు చీకట్లు కమ్మాయి. బాగా ఎండ ఎక్కింది. కారు ఇంటికి మళ్ళించాడు. గేట్ దగ్గర ఆపాడు. తలుపు తెరిచి ఉంది. రాత్రి తాళం వేయడం మర్చిపోయాడు. తను ఇలా శుష్కించిపోయి దీనంగా ఎవరికీ కనపడకూడదు. గడ్డం గీసుకోవాలి, డ్రెస్ చేసుకోవాలి. తల వంచుకొని హాల్లోకి వెళ్ళాడు. లోపల గదిలో నుంచి సన్నగా ఏడుపు వినిపించింది. ఎవరు తన ఇంట్లోకి వచ్చి ఏడుస్తున్నారు? పడక గది దగ్గరకు వెళ్ళి తొంగి చూశాడు. తన కళ్ళని తనే నమ్మలేకపోయాడు. నిజమా? భ్రమా? కళ్ళు నుములుకొని చూశాడు. మంచం మీద కూర్చొనున్నది. జుట్టు చెదిరిపోయింది. ఎర్రని చీర కట్టుకుంది. అంతా ఎర్రగాను ఉన్నాయి. కళ్ళు ఏడ్చి ఏడ్చి కళ్ళల్లోంచి జారిపడుతున్నాయి నీళ్ళ చుక్కలు ముత్యాల్లా. మాధురి అన్నాడు పట్టలేని ఆనందంతో. రవి అన్నది ఏడుస్తూనే. అడుగు ముందుకు వేశాడు. ఆమె కదిలింది. ఒకళ్ళకొకరు వచ్చేవరకు కాచుకునే సహనం ఏ ఒక్కరికి లేదు. గది మధ్య కలుసుకున్నారు. చేతులు జాపి ఒకళ్ళనొకళ్ళు పట్టుకున్నారు. కరుచుకుపోయారు. గట్టిగా బిగించుకుపోయారు. ఊపిరి పీల్చడం మానేశారు. మాధురి, రవి, వాళ్ళ తపన, చిత్తక్షోభ, ప్రేమ ఆ పేర్లలో, ఆ పిలుపులతో ఇమర్చి స్మరిస్తున్నారు. పెదిమలకి అందిన చోటల్లా ముద్దులు పెట్టుకున్నాడు. చేతులకి తగిలిన చోట్లంతా ఆప్యాయంగా నిమురుతుంది. నువ్వు లేకుండా బ్రతకలేను. రవి, నీ చేతుల్లో చచ్చిపోతాను. బతకలేను. నన్ను చంపేయ్ అన్నది గొల్లుమని ఏడుస్తూ. మాధురి, నన్ను విడిచి వెళ్ళడానికి వీల్లేదు. నువ్వు నాకు కావాలి. నువ్వు నా కోసం పుట్టావు. భగవంతుడు కూడా అప్పుడప్పుడు పొరపాట్లు చేస్తాడు. ఏదో పొరపాటు జరగడం వల్లనే నీకు ఇంకెవరికో పెళ్ళయింది. ఆ పొరపాటు సరిదిద్దుకునేందుకే మనం కలుసుకునేటట్లు చేశాడు. నిన్ను వదలను. వద్దు, వదలక. నా మీద నుంచి చేతులు తీసేయక. ఇంకా గట్టిగా కౌగిలించుకో రవి. నా పెదిమలని విడవక. రక్తం కారని. నీ ఇష్టం. నా శరీరానికి నీ శరీరానికి మధ్య గాలి కూడా దూరడానికి వీల్లేదు అంటూ రొప్పుతూ అతని జుట్టు పీకుతూ అతని గడ్డం ముద్దు పెట్టుకుంటూ అతన్ని తన మీదకి లాక్కుంటూ ఏడుస్తుంది. చెవుల వెనక, మెడ కింద, కనురెప్పల మీద, గడ్డం మీద, గుంటలలో ఆమెని ముద్దులతో నింపేస్తూ, తడిచేస్తూ, నలిపేస్తూ ఆయాసపడుతున్నాడు అతను. ఆమె ఊపిరిలో నుంచి ప్రాణం పోసుకుంటున్నాడు. ఆమె పెదిమల తడిలోంచి అమృతం పీలుస్తున్నాడు. ఆమె కళ్ళల్లోంచి వెలుగు నింపుకుంటున్నాడు. తనకి కనిపించదనుకున్న మాధురి మళ్ళీ తన చేతుల్లో. అంతే, అన్నీ మర్చిపోయాడు. అంతలో ఆమె కెవ్వున కేక పెట్టింది. రవి తల ఎత్తి చూశాడు. ఆమె జుట్టు పట్టుకొని ఎవరో 2 చేతులు. ఎవరు నువ్వు? ఎందుకు లోపలికొచ్చావ్? అరిచాడు. ఎవర్నా? వెటకారంగా నవ్వాడు ఆమె జుట్టు పట్టుకున్న మనిషి. జుట్టు వదులు ముందు అని అతని 2 చేతులు లాగేశాడు రవి.